పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. సీఎం జగన్ విడుదల చేసింది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం వెంటనే 25,000 పోస్టులతో డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలపై అంబటి అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో కొద్దిసేపు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ యూత్ కాంగ్రెస్ నేతలు అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. అక్కడ పోలీసులు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ఈ రోజు ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించడం జరిగింది. ఇటీవల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 4.5 ఏళ్లు స్తబ్దతగా ఉండి ఎన్నికల కోసమే మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీని ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారంటూ కూడా ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని సత్తెనపల్లిలోని మంత్రి అంబటి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. అయితే అప్పుడు అదే అంబటి ఇంటి ముందు కూర్చొని నినాదాలు చేస్తున్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ కార్యకర్తల పైన అంబటి అనుచరులు తన కార్యాలయం లోపల నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చున్న వారిని కాళ్ళతో ఎగిరెగిరి తన్నిన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్లకార్డులు చించివేసి వారిపై కూడా దుర్భాషలు ఆడుతూ వారిపై దాడికి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన మొత్తం కూడా పోలీసులు పర్యవేక్షణలోనే జరగటం, పోలీసులు అక్కడ ఉన్నా కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ కార్యకర్తలపై కూడా అంబటి అనుచరులు దాడి చేస్తున్నా కూడా ఆపకపోవడంపై కూడా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘాలు మెగా డిఎస్సీ కోసం పోరాడుతున్న సమయంలో, యువత ఉద్యోగాల కోసం పోరాడుతున్న సమయంలో వైసీపీ నేతలు అదేవిధంగా అంబటి అనుచరులు ఇలా దాష్టికానికి పాల్పడటం, వారిని అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంపై కూడా కాంగ్రెస్ నేతలు, జిల్లా నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఇరు పార్టీల కింద వాళ్ళ కార్యకర్తలు తోపులాట్లు ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ నేతలు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.